భరము కలిగి ధైర్యముగా ఉండుము. ఎంత గొప్ప మాట ఇది చూడండి. ఇదిగో యెహోషువ, నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు? ఎందుకు అలా నీరసించావు? ఎందుకు అలా భయపడుతున్నావు? ఎందుకు అలా ఆలోచన కలిగి ఉన్నావు? నువ్వు అలా ఉండొద్దు. నేను నా సేవకుడైన మోషేకు తోడై ఉన్నట్లు నీకు కూడా తోడై ఉంటాను. నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ దినములన్నిట, నీ బ్రతుకు దినములన్నిట కూడా ఏ ఒక్క వ్యక్తి నీ ఎదుట నిలవడు. నువ్వు ఎవరితో యుద్ధం చేస్తావో, నువ్వు ఎవరి మీదకి వెళతావో, ఏ శత్రువుని జయించాలనుకుంటావో వారందరూ కూడా నీ ఎదుట ఓడిపోతారు. వారు ఏ ఒక్కరు కూడా చేయమందరు. వారందరూ కూడా నీ ఎదుట నిలువరు. కాబట్టి నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకు నేను తోడుగా ఉన్నాను కాబట్టి ఆయన అంత గొప్ప వ్యక్తిగా, నమ్మకమైన వాడిగా ఉన్నాడు. మోషేకు తోడుగా ఉన్నట్టు నేను నీకు కూడా తోడై ఉంటాను. ఇక నిన్ను విడువను, ఎడబాయను, ధైర్యముగా ఉండు అని చెప్తున్నాడు. అంటే యెహోషువలో ఉన్న ఆలోచనలు, యెహోషువ హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఎరిగిన దేవుడు ఆయనకు ధైర్యాన్ని చెప్తా ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఇక్కడ ఇంకో మాట అన్నాడు 7వ వచనం చివరి భాగంలో. 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఇప్పుడు చూడండి, దేవుడు యెహోషువకి ఏం చెప్తున్నా అంటే, నా సేవకుడైన మోషే నీకు ఏమైతే ఆజ్ఞాపించాడో, ఏ ధర్మశాస్త్రాన్ని నీకు చూపించాడో, ఏ ధర్మశాస్త్రపు ఆజ్ఞలను ప్రకారంగా నడుచుకోవాలని చెప్పాడో, ఆయన చెప్పినట్లుగానే వాటి విషయంలో నీవు బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్య సత్యాన్ని ఎరిగిన వారమై దేవుని వాక్యానుసారంగా జీవించడానికి జాగ్రత్త కాదు కానీ ఎలా ఉండాలి? బహు జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఒకటి ఎక్కడైనా పర్వాలేదు అనుకోవడానికి మోసపోకూడదు. నేను ఎప్పుడు ఈ మాట చెప్తుంటాను, ఏదో ఒకటి అని ఏదో ఒక షాప్కి వెళ్ళి బట్టలు కొనాం కదా, ఎక్కడ బాగుంటాయో అక్కడే మార్కెట్ అయినా అంతే. దేవుని వాక్యం విషయంలో మనము బహు జాగ్రత్తగా ఉండాలి. ఆ వాక్యాన్ని మనము బహు జాగ్రత్తగా దాని ప్రకారంగా మనం చేయాలి. ఎన్నో విషయాలు దేవుడు యెహోషువకు చెప్పిన తర్వాత 15వ వచనంలో 11వ అధ్యాయం, మనం ఇప్పుడు చదువుకున్న 11వ అధ్యాయం యెహోషువ గ్రంథం 15వ వచనంలో ఆయన చెప్పిన మాట చూడండి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటిలో ఒక్కటి అతడు చేయక విడువలేదు. చూసారా, దేవుడు మోషేకు చెప్పాడు, మోషే చేశాడు. మోషే యెహోషువకు చెప్పాడు, యెహోషువ చేశాడు. ఈయనకి ఏమని పేరు పెట్టినా తక్కువే కదా. దేవుడు చెప్పినట్లుగా చేసిన మోషే చెప్పినట్లుగా చేసిన యెహోషువ. మోషే ఎలా చేశాడు అంటే కిందే చెప్పాడు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఏ ఒక్కటి కూడా విడవలేదు. ఒక్కటి కూడా అంటే దేవుడు ఏమి చెప్పాడో అవన్నీ కూడా ఆయన చేశాడు. ఏమి చెప్పాడు ఆయన? చెప్పడం మాత్రమే కాదు, అది ఏ పూర్వకంగా చెప్పాడంటే ఆజ్ఞాపించాడు. అంటే మీ మైండ్ ఇక్కడే పెట్టండి, వాళ్ళు అంతే ఉంటారు, ఇక్కడే పెట్టండి మైండ్. ఆజ్ఞాపించినట్లు అన్నాడు. ఆజ్ఞాపించినట్లు అంటే అర్థం ఏంటి? ఆజ్ఞాపించడం అంటే ఏంటి? ఖచ్చితంగా చేయాలి, అంతే ఇంకా కదా. దేవుడు చెప్పాడు మోషేకు, ఇదిగో మోషే నీవు నా ప్రజలను నడిపించాలి అన్నాడు. మీకు మాట చెప్పనా, ఇదే ద్వితీయోపదేశకాండ గ్రంథం నిర్గమాకాండం అనుకుంటారు. మోషే ఏ విషయాన్ని గురించి దేవుడు
మోషేకు ఆజ్ఞాపిస్తున్నాడో ఆ విషయాలన్నిటిలో కూడా మోషే ఎలా ఉన్నాడో తెలుసా? దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ప్రతి విషయంలో ఆయన ఆజ్ఞాపించిన ప్రతి పనిని కూడా, ధర్మశాస్త్రాన్ని అలాగే ప్రజల విషయాన్ని, ప్రతి విషయంలో కూడా మోషే ఎలా ఉన్నాడట? దేవుడు ఆజ్ఞాపించినట్లు చేశాడు. మీకు అది చూపించాలంటే నిర్గమాకాండంలోకి రండి ఒకసారి. 40వ అధ్యాయం, నిర్గమాకాండం 40వ అధ్యాయం వచనం 16 చూడండి. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగునే చేసెను అంటున్నాడు. 18వ వచనం చూడండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మెలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండె బద్దలను నిప్పేసి దాని స్తంభములను నిలువ పెట్టి. అంటే 16వ వచనంలో యెహోవా ఆజ్ఞాపించినట్లు, 18వ వచనంలో యెహోవా ఆజ్ఞాపించినట్లు, 20వ వచనం చూడండి. ఇప్పుడు 20వ వచనం ఏముంది? మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో శాసనములు ఉంచడం, అది దేవుని ఆజ్ఞ. 22వ వచనంలో మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో మందిరము యొక్క ఉత్తర దిక్కున అడ్డతెరలకు వెలుపల బల్లను, ప్రతిదీ ఏది తన ఆలోచనతో కాదు. మోషే ఏది చేసినా, ఏది కట్టినా, ఎటు వెళ్ళినా ఎలా ఉన్నాడట? అది దేవుని ఆజ్ఞ. దేవుడు వెళ్ళమన్నాడు, దేవుడు కట్టమన్నాడు, దేవుడు చేయమన్నాడు, దేవుడు ఆగమన్నాడు, దేవుడు కొట్టమన్నాడు, దేవుడు హెచ్చరించమన్నాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లు మోషే చేశాడు. 24వ వచనంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్ష గుడారములో మందిరపునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట ఏం పెట్టాడట? ఈ దీప వృక్షం ఉండడం కూడా దేవుని ఆజ్ఞే. బల్ల ఉండడం దేవుని ఆజ్ఞే. పలకలు ఉండడం దేవుని ఆజ్ఞే. ఏ విషయము కూడా తన స్వంత జ్ఞానానికి అవకాశము ఇచ్చినవాడు కానే కాదు. 26వ వచనంలో ఆ మాట ఉంటుంది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ప్రత్యక్ష గుడారంలో అడ్డతెర ఎదుట బంగారు ధూప వేదికను ఉంచి. మీరు తర్వాత ఈ అధ్యాయం అంతా చదువుకోండి. దేవుడు చెప్పినట్లుగా చేసి ఆయన తన పనిని సంపూర్తి చేశాడు. అందుకనే ఇక్కడ మోషేకు దేవుడు ఆజ్ఞాపించినట్లు చేసినట్లుగా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు యెహోషువతో. ఇదిగో యెహోషువ, నా సేవకుడైన మోషే నేను ఆజ్ఞాపించినట్లు చేశాడు, కాబట్టి నీవు కూడా ఆయన నీకు ఆజ్ఞాపించినట్లు నీవు కూడా చేయాలి. ఆయన ఏ ఒక్కటి తప్పిపోలేదు, నీవు కూడా ఏ ఒక్కటి కూడా తప్పిపోకూడదు. ఇప్పుడు ఇలాగ వస్తాను. మనము దేవుని సంఘములో, సన్నిధిలో, సహవాసంలో ఎన్నో విషయాలు వింటూ ఉన్నాం, ఎన్నో నేర్చుకుంటున్నాం, ఎన్నో తెలుసుకుంటున్నాం. తెలుసుకునే వాటి విషయంలో మోషేలా ఉంటున్నామా, యెహోషువలా ఉంటున్నామా? ఆలోచన చేయండి.